హెపటైటిస్ ఈ వ్యాధి వల్ల రోజుకు 3,500 మంది చనిపోతున్నారని తాజాగా WHO ఓ నివేదిక ప్రకటించింది. అయితే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, నివారణ చర్యలేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. హెపటైటిస్ అనేది కాలేయ సంబంధిత వ్యాధి. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధి A, B, C, D, E అని 5 రకాలుగా ఉంటుంది. అందులో హెపటైటిస్ A షార్ట్ టర్మ్ వ్యాధి. దీంతో అంత ప్రమాదం లేకపోయినప్పటికీ గర్భిణీలకు మాత్రం ప్రాణాంతకం. హెపటైటిస్ B అనేది వివిధ అవయవాల్లో విడుదలయ్యే రక్తం, ఇతర స్రావాల కారణంగా తలెత్తుతుంది. హెపటైటిస్ C ఒకరికి ఇచ్చిన ఇంజెక్షన్ మరొకరికి వాడటం వల్ల, హెపటైటిస్ D ఇన్ఫెక్ట్ అయిన రక్తాన్ని నేరుగా కాంటాక్ట్ కావడం వల్ల వస్తుంది. హెపటైటిస్ పూర్తిగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. అపరిశుభ్ర